రేవంత్ చేసిన కులగణన తప్పుల తడక అన్నారు బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభ్రత్ పటేల్. బీసీల ఓట్లను కొల్లగొట్టేందుకే కామారెడ్డి డిక్లరేషన్ ను కాంగ్రెస్ తీసుకువచ్చిందని ఆరోపించారు. బీసీ కమిషన్ చేయాల్సిన కులగణనను ప్లానింగ్ కమిషన్ ఎలా చేస్తుందని ప్రశ్నిస్తున్న శుభ్రత్ పటేల్ తో మా ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్. హలో హలో చెక్ వన్ చూసుకోసావా? కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నిండా ముంచేస్తుందని చెప్పేసి మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన బీసీ కమిషన్లో ఉన్న సమయంలో అనేక రాష్ట్రాల్లో కూడా పర్యటించి బీసీలకు సంబంధించిన అనేక అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడం పట్ల ఏమంటున్నారు అనేది విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు ఒక బీసీ కమిషన్ సభ్యుగా పనిచేశారు, అందులో అనేక అంశాలపై మీకు అవగాహన ఉంది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి అవగాహన లేకుండానే అనేక నిర్ణయాలు కూడా తీసుకోవడం పట్ల ఎట్లా స్పందిస్తారు దీన్ని మీరు? ముందుగా బీసీలకు గతం నుండి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, అది కాకా కాలేకర్ కమిషన్ అయినా కానీ మండల్ కమిషన్ అయినా కానీ ఈరోజు కులగణన చేసి మేము రిజర్వేషన్లు బీసీలకు 42% పెంచుతామని కామారెడ్డి డిక్లరేషన్ అయినా కానీ ప్రతి అంశంలో ఓట్లు వేసుకునే వరకు ఒక విధంగా ఉండి ఓట్లు వేసుకున్న తర్వాత నట్టేట ముంచడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఆనవాయితీగా వస్తుంది. దాంట్లో బీసీలు మినహాయింపు కాదు. ఎందుకంటే బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక కాంగ్రెస్ పార్టీగా మేము 42% రిజర్వేషన్ పెంచుతామన్నారు. ఎట్లా 42% నిర్ధారణ వచ్చింది అనేది ఎక్కడ కూడా చెప్పలే. వాళ్ళు ఎక్కడ అధ్యయనం చేయకుండా కాంగ్రెస్ పార్టీగా మేనిఫెస్టోలో పెట్టి 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. దానికి అనుగుణంగానే వాళ్ళు ఏం చేసిర్రు, అన్ని బీసీ సంఘాలు అందరు కూడా మీరు చెప్పిర్రు, ఎన్నికల ఒక 6 నెలల లోపట్నే గెలిచిన 6 నెలల లోపట్నే మీరు ఒక కమిషన్ వేసి కులగణన చేసి దాన్ని బీసీ రిజర్వేషన్ పెంచుతామన్నారు కదా 42%. కానీ అందరు అడిగితే వాళ్ళు ఏం చేసిర్రు, పార్లమెంట్ ఎన్నికల ముందు మార్చి 15 రోజు ఒక GOMS 20 అని చెప్పేసి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి కులగణన చేస్తున్నామని చెప్పేసి ఒక జీవో ఇచ్చారు. జీవో ఇచ్చిన తర్వాత ఆ రోజు నేను బీసీ కమిషన్ సభ్యునిగా ఉన్నా. జీవో ఇచ్చిండ్రు. జీవో ఇచ్చిన తర్వాత ఎక్కడ కూడా జరుగుతలేదు, ఏం మాకు ఎలాంటి కమిషన్కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవంటే, తర్వాత మా కమిషన్కి ఒక మెమో ఇచ్చారు, మీరు ఒక రోడ్ మ్యాప్ని తయారు చేయమని. మేము ఆ రోడ్ మ్యాప్ కోసం అన్ని సంఘాలతోని సమావేశాలు ఏర్పాటు చేయడం, బీసీ సంఘాలతోని, అదేవిధంగా డిపార్ట్మెంట్లతో ఎట్లా మెథడాలజీ ఏది ఫాలో కావాలి. గతంలో మేము తమిళనాడు కూడా పర్యటించినాం, కర్ణాటక పర్యటించినాం, మధ్యప్రదేశ్ పర్యటించినాం. మీకు అన్ని రాష్ట్రాల అనుభవాల దృష్టిలో మేము క్వశ్చనేర్ తయారు చేసి ఎట్లయితే కమిషన్ చేయాలి, చేసి దేనికి అనుగుణంగా మనం బీసీ రిజర్వేషన్ని స్థిరీకరించాలనే దాంట్లో మేము చెప్పినాం. అయినప్పటికీ అంత పెడచోను పెట్టేసి మళ్ళా మా టర్మ్ అయిన తర్వాత కొత్త కమిషన్ వేసారు. కొత్త కమిషన్ వేసి జియో నంబర్ 47 ప్రకారంగా వాళ్ళు ఆ కమిషన్కి ఏదైతే డెడికేటెడ్ కమిషన్ హోదా ఇచ్చి దాని ద్వారా బీసీల రిజర్వేషన్ని స్థిరీకరించాలని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు 2010 తర్వాత 2021, 2022 చెప్పినటువంటి జడ్జిమెంట్స్ ఉన్నాయో ఆ జడ్జిమెంట్స్కి అనుగుణంగా మీరు నిర్ధారించుండని బీసీ కమిషన్కి ఇచ్చింది. అయితే మళ్ళా హైకోర్టు ఇంటర్ఫీర్ అయ్యి బీసీ కమిషన్కి ఆ బాధ్యత ఇవ్వదు, డెడికేటెడ్ కమిషన్ వేయండి. మళ్ళా డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వర్లు గారితో GOMS 49 ప్రకారంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రైట్, అంటే మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఎలాంటి అవగాహన లేకుండానే సర్వే నిర్వహించారు. దాంతోపాటు కామారెడ్డిలో ఏదైతే చెప్పిన విధంగా బీసీ డిక్లరేషన్ 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చిరాని మనం అనుకోవచ్చా? 100% కదా. ఈరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి జియో నంబర్ 49లో స్పష్టంగా భూసాని వెంకటేశ్వర్లు గారికి కృష్ణమూర్తి కేసులో కావచ్చు, వికాస్ కిషన్ రావు గవాలి కేసులో కావచ్చు 50% దాటొద్దు, ట్రిపుల్ టెస్ట్కి అనుగుణంగా సర్వే చేసి 50% దాటొద్దు అని చెప్పేసి స్పష్టంగా ఉంది రిజర్వేషన్లు. అవి నువ్వు కోట్ చేస్తూ భూసాని వెంకటేశ్వర్ గారితో 42% రిజర్వేషన్ కావాలని తీసుకున్నావు. ఇది రాజకీయాల పరంగా. మరి నువ్వు విద్యా ఉద్యోగాలకు సంబంధించి ఏం చేసినావు, ఫిబ్రవరి 27, 2025లో ఒక జీవో ఇచ్చి ఆ జీవోకి అనుగుణంగా ఒక 7 రోజులలోనే కమిషన్ మొత్తం కూడా విచారించి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా ఉద్యోగాలకు బీసీలలో ఏ విధంగా నష్టం జరుగుతుందని చేసి మళ్ళీ 42% రిజర్వేషన్ అని చెప్పేసి దాన్ని కూడా రికమెండేషన్ చేసుకోడు. అంటే ఇది కోట్లకు పోతే రేపు కోట్లకు పోతే కోట్లలో ఏం సమాధానం చెప్పుకుంటారు? మీరు కాంగ్రెస్ పార్టీగా 42% అని మీరు ఇచ్చిరు, దాన్ని 42% ఇచ్చి మీరు దానికి అనుగుణంగానే బీసీ కమిషన్ కూడా, డెడికేటెడ్ బీసీ కమిషన్ కూడా 42% అని చెప్తుంది. ఈరోజు నిజంగానే ఒక విషయంగా మనం అందరం కూడా అందరు ప్రజలు కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బీసీ రిజర్వేషన్లతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేసింది.
ఎస్సీ వర్గీకరణకు ఈరోజు చాలా గొప్పలు చెప్తున్నారు కదా రాహుల్ గాంధీ, దేశవ్యాప్తంగా తెలంగాణ రోల్ మోడల్ అని చెప్తున్నారు కదా. నిజంగానే రోల్ మోడల్ అయితే, నిజంగానే ఈ లెక్కలు మీరు తీసినటువంటి లెక్కలకు చట్టబద్ధత ఉంటే మీరు ఎస్సీ వర్గీకరణకు ఈ లెక్కలు ఎందుకు తీసుకోలేరు? వీళ్ళు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇన్ని నెలల కాలంలో చేసినటువంటి ప్రయత్నం ఏంది? మోడీ గారిని కలిసి మా రిజర్వేషన్లు పెంచాలని అడిగిండా? 9th షెడ్యూల్లో పెట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు పార్లమెంట్ మీద ఉంది. వీళ్ళకి సంబంధించి 100 ఎంపీలు ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి. అదే కాక కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కనీసం ఒక ప్రైవేట్ బిల్లు తెచ్చే ప్రయత్నం చేసిరా? ఎలాంటి ప్రయత్నం చేయకుండా తూతు మంత్రంగా బీసీలను మోసం చేయడానికే నిన్న ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిర్రు. ఆర్డినెన్స్ ఈరోజు నిన్న అసెంబ్లీలో పాస్ అయినటువంటి బిల్లు అక్కడ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది ఇదే అంశానికి సంబంధించి. మళ్ళీ నువ్వు అదే అంశానికి సంబంధించి మళ్ళీ నువ్వు క్యాబినెట్లో రిజల్యూషన్ చేసుకొని ఆర్డినెన్స్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నావు అంటే బీసీల చెవులో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు, బీసీలను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నావు. అది కాంగ్రెస్ పార్టీకి అలవాటే కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారు బీసీలను 100% మోసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్కు ఉంది. అది రేవంత్ రెడ్డి గారు కూడా సంపూర్ణం చేస్తారు. మొత్తానికి చూసుకున్నట్లయితే బీసీలను నిండా ముంచడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పని. దీనికి తప్ప కేవలం ఢిల్లీకి తన అవసరాలకే వెళ్తారు కానీ ఈ బీసీలను పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పేసి మాజీ బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సైదులతో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, తెలంగాణ భవన్.